గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈవెంట్స్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసాయి. చాలామంది పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. అలా చేయడం వల్ల చాలా మైనస్ ఉంది. ఎగ్జాంపుల్కి చిత్తూరులో ఒక 5,000 మంది చేయాల్సింది అదేమైందంటే ఇప్పటి వరకు 900 మంది చేశారు, అంటే 1000 మంది చేశారు. మిగతా 4,000 మంది 2 రోజుల్లో చేయబోతున్నారు. అంటే 2 రోజులు అంటే 1000 నుంచి 1,500 మంది పర్ డేకి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈవెంట్స్ని లాస్ట్ వరకు పోస్ట్ పోన్ చేయకండి. నాకు లాస్ట్లో జనవరి 28 ఉన్నది, 29 ఉన్నది, 30 ఉంది అలా అని చెప్పేసి లాస్ట్ వరకు బిఫోర్గా ఉన్న దాన్ని లాస్ట్ టైమింగ్ ఉందని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల మైనస్ అవుతుంది. ఈవెంట్కి మధ్య గ్యాప్ రాదు. ఆ గ్యాప్ రాకపోవడం వల్ల కంటిన్యూగా ఈవెంట్ చేసేసి ఫెయిల్యూర్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఒకసారి చూసుకోండి, పోస్ట్ పోన్ లేకుండా బిఫోర్గా వెళ్ళిపోయి ఈవెంట్స్ కంప్లీట్ చేసేదానికి ప్లాన్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఎవరికైతే ఇక్కడ నుంచి ఉండే ఈవెంట్స్ ఉండే వాళ్ళందరూ మ్యాక్సిమము 65 అన్నా తెచ్చుకునేదానికి ప్రయత్నించండి. అది స్టేట్లో ఒక మంచి టాప్లో ఉండే అవకాశం ఉంది ఆ స్కోరు. ఎందుకంటే ఇప్పటి వరకు 63, 64 అనేటివి ఒక మంచి బెస్ట్ స్కోరు. కాబట్టి దాదాపు ఒక 1,500 ర్యాంకులో ఉండే అవకాశం ఉంది. మనకు 2,500 ర్యాంకులో ఏపీఎస్పీ ఉండే ర్యాంకులో 1,500 ర్యాంకులని మనం నిలబెడుతుంది. ఏది 63 మార్కులు అనేది 70 అంటే 69 నుంచి 71, 74, 75, 76 ఇప్పటి వరకు 78 ఏమో స్కోర్ ఉన్నాయి. ఈ 78 స్కోర్ అనేది ఇప్పటి వరకు స్టేట్ టాపు. అంటే 70 దాటిన వాళ్ళంతా మ్యాక్సిమం వెల్ సేఫ్ అని చెప్పొచ్చు. వాళ్ళ క్యాస్ట్కి సంబంధించి ఏదైతే క్యాస్ట్ ఉందో, సపోజ్ బీసీ ఉంది, 70 మార్కులు క్వాలిఫై అంటే వాళ్ళు ఒక 20 నుంచి 30 మార్కులు తెచ్చుకున్నా కూడా వెల్ సేఫ్లో ఉంటారనమాట. ఓకేనా? కాబట్టి 100లో తెచ్చుకున్నా కూడా 100 మార్కుల్లో ఉన్నా కూడా వాళ్ళు సేఫ్ జోన్లో అని చెప్పొచ్చు. కాబట్టి ఇప్పటి వరకు ఈవెంట్స్లో టాప్ అనే మార్క్స్ అని ఏమన్నా ఉన్నాయి అంటే అవి 65 మార్కులు తెచ్చుకోగలగాలి. గుర్తుపెట్టుకోండి, ఈ 65 మార్కులు అనేది మిమ్మల్ని మంచి పొజిషన్లో నిలబెట్టడానికి అవకాశం ఉంది. ఆవేశపడి చేసేసి దాన్ని మళ్ళీ తగ్గించుకోకుండా మ్యాక్సిమం కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి, సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఈవెంట్స్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఎవరీవన్. కొంచెం జాగ్రత్తగా చేసి ఈవెంట్స్ సక్సెస్ అయ్యేదానికి టెన్షన్ పడకాకండి. చాలామంది టెన్షన్ పడి ఈవెంట్ చేసేస్తున్నారు. కొంతమంది క్వాలిఫై కాకుండా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మంచులో వెళ్ళొద్దు, కొంచెం లేట్గా వెళ్ళండి. మంచులో వెళ్ళడం వల్ల వాళ్ళకి బ్రీతింగ్ ఇబ్బంది అయిపోయి ఈవెంట్స్ డిస్క్వాలిఫై అవుతున్నారు. కాబట్టి అది కూడా ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.